మన మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం సార్ ఒక్కసారి. మన అనుదీప్ దేవ్ గారు నేను ఇచ్చి కంపల్సరీ ఇలాంటి సినిమాకి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని మనకి ఆప్షన్స్ వస్తాయి. మీరు 12 మ్యూజిక్ డైరెక్టర్లు అనుకున్నారు, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ చొప్పున 12 మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకున్నారు. హౌ డిడ్ యూ ఫిక్స్ ఆన్ అనుదీప్? నాకు తెలిసి నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటే నేను ఆయనతోనే కంఫర్ట్ ఫీల్ అవుతానన్న లెవెల్లో మేము ఎదురు ఉన్నాం. జనరల్గా చాలా మందికి తెలుసు, ఇప్పుడు కూడా చాలా బిగ్ కాంబినేషన్. పెద్ద డైరెక్టర్ చాలా మంది వాళ్ళ ఫస్ట్ సినిమా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ట్రావెల్ అవుతారు చాలా మంది ఉన్నారు. నాకు ఎంత కంఫర్ట్ వచ్చిందంటే మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, అరుచుకుంటాం, తిట్టుకుంటాం. ఫైనల్గా మీరు చెప్తారు కదా, లేదు మొన్న మీరు అన్నారు ఒకసారి ఇది బుద్ధిదానికి కూడా ఎగ్జైట్ అవుతారు కదా అంటే ఆయన అన్నారు ఏం ఎగ్జైట్ అవుతాడు, స్ట్రైట్ అవే చెప్తాడు ముఖం మీద, లేదు నచ్చలేదు. పాపం ఆయన ఎంత కష్టపడ్డారంటే అండి, ఇచ్చి చిన్న చిన్న సినిమా పెద్ద సినిమా అదేం లేదు, ఆయనకు వచ్చి ఎన్ని సినిమాలు అయినా కానీ పక్కన 9 తర్వాత మాత్రమే మాట్లాడతాను నేను. అప్పటి వరకు నాకు ఉన్న ఒకే ఒక ప్రియారిటీ అట్ ది సేమ్ టైం నా లైఫ్, నేను ఏదైనా చేద్దాం అనుకున్నా సాధిద్దాం అనుకున్నా ఇది ఒక్కటే. నాతో పాటు 2.5 3 years ఆయన జర్నీ సూపర్ సార్. వెరీ బిగినింగ్ నుంచి మీరు 10 songs అనుకున్నారా? ఆయన మీరు కలిసిన తర్వాత 10 songs వచ్చినాయా? లేదు సార్, ముందు నుంచి ఇంతే ఉన్నది, ఫస్ట్ నుంచి 10 songs ఉన్నాయి. దాన్ని మ్యూజికల్గా కథ విన్న తర్వాత దీన్ని మ్యూజికల్గా అయినా చేద్దాం అనుకుని 10 songs అనుకున్నారా? వెరీ బిగినింగ్లో మీరు కథ రాసుకున్నప్పటి నుంచి అంతే ఉంది సార్. మీరు తీసుకొని ఇంకొక టెక్నీషియన్ ఎవరు? అన్వర్ అలీ మేడం. మా అన్వర్ గురించి ఎడిటర్ గురించి I love how Anwar works actually. He looks like అసలు ఏం పని చేయట్లేదు ఈయన అన్నట్టుంటాడు, బట్ he just is constantly working. నేను ఒక రోజు వచ్చేసి సార్ ఏంటి సార్ ఈ బొమ్మలన్నీ మీ టేబుల్ పైన అంటే ఇక్కడే ఉంటున్నాను కదండి, బోర్ కొట్టకుండా బొమ్మలు తెచ్చుకున్నాను. మీకు ఆయనకు ఒక విషయం చెప్పిన సార్, హీస్ బిజీ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్. బృందా అని చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ఆయన. వాళ్ళందరికీ వాళ్ళలో 2-3 నా ఫ్రెండ్స్ కూడా, బృందా కానీ లేకపోతే మెకానిక్ రాక్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీళ్ళందరికీ 3 months నేను కనపడను. 3 months నేను 3 years బ్యాక్ నుంచి ఒకరితో ట్రావెల్ అవుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడికి రాను, నేను వాళ్ళతోనే ఉంటానంటే వాళ్ళు చెప్పారు. అసిస్టెంట్ పెట్టి అసిస్టెంట్తో ఒక ఫ్లో వేసేసి కూడా ఎడిటర్స్ అంటే ఆన్ వచ్చిన ఒక అసిస్టెంట్ ఉంటాడు, తను చేసి వర్క్ చెప్పి చేస్తాడు. డైరెక్టర్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కూర్చొని వాళ్ళకి కావాల్సిన చేసి ఇచ్చి మళ్ళీ అసిస్టెంట్కి పని చెప్పి వెళ్ళిపోతారు. ఫైనల్ కట్లో కూర్చొని అన్ని చేసిస్తారు, ఎంతో కొంత టైం. కానీ నేను ఎప్పుడు చూసినా అది అనుభవిస్తాను. లాస్ట్ మంత్ అంతా అప్పుడు ఎప్పుడు చూసినా మన ఆఫీస్లోనే ఉండేవారు. ఏంటన్నారు అంటే కాదు సార్ ఇంకా ఏదో ఇప్పుడు మీరు అయిపోయింది, మనం ఆల్రెడీ సెన్సార్కి వెళ్ళిపోయాం, ఇంకా దీని ఏమైనా బెస్ట్ ఏమైనా చేయొచ్చాను. మన ఏదో ఒక 2 రోజులు వచ్చి కూర్చున్నాడు. ఏం కూర్చోంటే కాదండి నిహారిక గారు ఏదో కొంచెం సెకండ్ హాఫ్ ఏదైనా ఇంకేదైనా చేయొచ్చు అని అడిగారండి, ఇంకోటి ఏదైనా చేద్దామా, దీనికన్నా బెటర్ ఆప్షన్ కూడా ట్రై చేస్తాను అన్నాడు. అన్వర్ యొక్క ఇన్పుట్స్ చాలా బాగుంటాయి సార్. నాకు ఈవెన్ ట్రైలర్ కట్ కామ్ సార్. ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మన ఆర్ట్ విష్ణు వాళ్ళ టీం కానీ, మా ప్రణయ్ అనే టీం కానీ, వీళ్ళు చేసిన వర్క్ మనకు విజువల్ గా మనం చూసాం కాబట్టి ఇడ్లీ మామ కొట్టు కానీ, ఆ బ్రిటిష్ షాప్ అని మనం అనుకున్న అవి కానీ, అందులో యాక్చువల్లీ సార్ ఇన్వాల్వ్మెంట్ మీకు వచ్చిన సార్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆర్ట్ లో నిజంగా సార్ ఇన్వాల్వ్మెంట్, సార్ విజువలైజేషన్ కూడా ఉంది. ఆయనకి తెలుసు ఇడ్లీ మా ముట్టి ఇలా ఎందుకు ఉంటుంది, దాన్ని కొంచెం ఏం చేద్దాం, ఇల్లు చేద్దాం అంటే ఆ నాలెడ్జ్ ఉండడం కూడా ప్లస్. బాగా నెంబర్ ఆఫ్ ఇది వాళ్ళతో కూర్చుని మనం అక్కడే ఉన్నాము, మనం తిరిగే షాపులు ఎలా ఉంటాయి, ఎలా మన హైదరాబాద్ లో బాట కాదు కాబట్టి మనం ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అక్కడే ఉన్నాం కాబట్టి ఎక్కడో ఎలా ఉంటుంది. పైగా మీరు 90s ఏదైతే మనం 90s అన్నా